హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మోగ్లీ ట్రైలర్ అయితే వచ్చేసింది. 5 days అవుతుంది. సారీ లేట్ అయింది అనుకోకండి, బట్ కంపల్సరీ చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఎందుకు లేట్ అయింది ఏంటనేది ఇప్పుడు నా ముందు వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను. ఒకవేళ మీరు చూడాలి అదేంటో తెలుసుకోవాలంటే నా ముందు వీడియోస్ ఒక ట్యాగ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. లేకపోతే రీసెంట్గా ఈరోజు వచ్చిన వీడియోస్లో ఫస్ట్ 2 వీడియోస్లో ఇది ఉంటుంది, మ్యాక్సిమం వస్తుంది, అందులో చూడండి. ఎందుకు లేట్ అయిందో చెప్పాను. అంటే ఈ మధ్య షార్ట్స్ అప్లోడ్ చేస్తూ వచ్చాను. అండ్ మోగ్లీ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే, ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెంచేస్తున్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రమోషన్స్ మాత్రం చాలా చాలా ఎక్కువగా చేస్తున్నారు ప్రమోషన్స్ మాత్రం. ఎందుకంటే నాకు తెలియట్లేదు ఆ మూవీ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారని నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ట్రైలర్ ఓకే, ఫస్ట్ ఒక ట్రైలర్ లాంచ్ చేశారు కదా, ట్రైలర్లో ఓకే బాగానే ఉంది. బట్ మరీ అంత ప్రమోషన్స్ ఎందుకు అని రామ్ చరణ్ గారితోని ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్తోని లాంచ్ చేయడాలు ఇవన్నీ. అంటే అంత ప్రమోషన్స్ చేశాక మూవీ బాగోకపోతే ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేసి వేస్ట్ అనిపిస్తుంది కదా. సో నేను నెగిటివ్గా చెప్పట్లేదు, ఓకే, డైరెక్టర్ మంచి డైరెక్టర్ గారే కలర్ ఫోటో తీశారు ఓకే, బట్ ప్రతి మూవీ అలాగే ఉంటుందని చెప్పలేము కదా. సో అంటే ముందు జాగ్రత్తకి తీసుకోవడం మంచిదే, కానీ మీరు ఇంత పెద్ద పెద్ద ప్రమోషన్స్ చేసి ఎక్స్పెక్టేషన్స్ పెంచడం వల్ల మనం హోప్స్ పెట్టుకున్నాక అది బాగోపోతే అనవసరం అనిపిస్తుంది కదా. నాకు ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ చూసినా నేను ఖచ్చితంగా సినిమాకి వెళ్తాను, బట్ అక్కడికి వెళ్ళాక మనం అనుకున్నట్టు లేదనుకోండి, చాలా డిసప్పాయింట్ అవుతాం. సో దానివల్ల కొంచెం బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అనేసి నేను అనుకుంటున్నాను. ప్రమోషన్స్ చేయడం మంచిదే, చేయవద్దు అనట్లేదు, బట్ ఎంత ఎక్కువ అవసరం లేదని నేను అనుకుంటున్నాను అంతే. అండ్ మీకు ఎవరికైనా కోపం వచ్చి ఉంటే సారీ, బట్ నేను నిజం చెప్పాను. ఎందుకంటే మీకు కూడా అనిపించే ఉంటుంది కదా, మనం ఇంత ప్రమోట్ చేస్తున్నామంటే ఓకే ఈ సినిమా బాగుంటుంది కాబట్టి వీళ్ళు ఇంత నమ్మకంగా చేస్తున్నారని మీరు అనుకుంటారు కదా. మీరు వెళ్ళి చూసాక అక్కడ ఏం లేకపోతే బాగోదు కదా. సో కొంచెం చేస్తే ఓకే. ఈ ట్రైలర్ కూడా నాకు తెలియదు ఎవరు లాంచ్ చేశారో, ట్రైలర్ కూడా పెద్దదే చేసినట్టు అనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా మోగ్లీ ట్రైలర్ అయితే చూసేద్దాం. అనగనగా ఒక రాజు, ఓకే. రాజుకి 7 కొడుకులు ఏటకెళ్ళి 7 చేపలు అట్టుకొచ్చారు. ఓకే. అందులో చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అని చెప్పి 7వ కొడుకు 7వ చేపను అడిగి, అప్పుడు ఆ చేప ఏం చెప్పుంటది? గట్టివాము అడ్డొచ్చిందని ఏమైనా చెప్పిందా సార్? చేప మాట్లాడుద్ది అంకుల్. చేప మాట్లాడుద్దా? డైరెక్టర్ ఆఫ్ కలర్ ఫోటో. కిట్టు మీ అందరికి మోగ్లీ వారం రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలంట. షూటింగ్ ఓకే. రాజుల కాలంలో గన్ ఏంటండి? ఇప్పుడు గన్ ఉంటేనే పెద్ద సినిమా. మూవీ షూటింగ్ సార్, అదే పల్స్. ఓకే. వీళ్ళు కూడా వచ్చారా మూవీస్లోకి? సార్ తను ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్, షీస్ డెఫ్ అండ్ మ్యూట్. బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఓకే. హీరోకి మాటలు రావా? నేను సిగరెట్ అడిగారేమో. ఓకే, హీరోయిన్కి రాదా? నాకు ఈ అమ్మాయి కావాలి రంగనాథ్. సార్ పాపం మోగదు సార్. కోడి కూడా మోగుదే రంగనాథ్, కోసుకొని తిన్నాం లేదా? లేడీస్ మ్యాటర్ సార్. ఈ సిటీలో లాగా జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత కొవ్వొత్తులు వెలిగించుకొని రోడ్లు ఎక్కం, డైరెక్ట్గా కాగడలు వెలుగుతాయి. బాగుంది డైలాగ్, చాలా బాగుంది. ఇంకో 40 రోజుల్లో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు, తర్వాత ఎవరు వస్తారో ఏంటో. కాసేపట్లో తుఫాన్ రాబోతుంది. మా పోలీసు వాళ్ళు మంచోళ్ళు రా, కొడతాం. ఓకే ఇతనా? ఓ మై గాడ్, హ్యాండ్సమ్ మ్యాన్. నిజంగా చాలా ఈ క్యారెక్టర్. ఒక్కసారి నాది అనుకున్నాక ఎవడ ముట్టుకోకూడదు, ముట్టుకుంటే ఎలాగా ఉంటది. దమ్ముంటే నువ్వు మంచోడని ప్రూవ్ చేసుకోరా. సరే సార్. ఓకే. ఇంకా కొడితే చచ్చిపోతాడు సార్. దేనికి స్టోరీ? అమ్మాయిని కాపాడుకోరా అంటే పోలీసు వాడిని కొట్టి పెద్ద హీరో అయిపోతాడంట. ఈడో పెద్ద ప్రభాస్. కాపాడుకునే మోగ్లీగాడు హీరో అయితే, ఈ కిట్టు పైన తోమ కూడా వాళ్ళకుండా చూసుకున్న బంటిగాడు కూడా హీరోనే మాయా. తన ప్రేమ కోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఓడు హీరోనే. ఓకే, మూవీ అంతా లవ్ స్టోరీయా? బట్ దేనికోసం? అమ్మాయి కోసమా? ఒక మాట్లాడుతూ ఆగండి. చాలా బాగా మ్యూజిక్. ఓకే, మోగ్లీ మోగ్లీ 2025 ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా క్రిస్మస్ అనుకుంటా. వాళ్ళని గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. జై శ్రీరామ్. డిసెంబర్ 12th. ఓకే, ఇది ప్రమోషన్స్ వీడియోస్లో
క్రిస్మస్ అయితే బెటర్ అనుకున్నారని చెప్పి నేను చూశాను. వీళ్ళు డేట్ ప్రీపోజ్ చేశారు, చాలా ప్రీపోజ్ చేశారు. అయితే డిసెంబర్ 12కి చెప్పారా? అంటే అఖండ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల వచ్చిందా, లేకపోతే ఈ డేటు, లేకపోతే ముందే వచ్చిందా? అఖండకు ముందే కదా ఈ ట్రైలర్ వచ్చింది. సో అఖండతోనే లాంచ్ చేయడానికి రెడీ అయిపోయారు వీళ్ళు. ఓకే, అంటే అఖండ అంటే కొంచెం పెద్ద మూవీ కదా, ఆ మూవీతో ఈ మూవీ వస్తే మనకి కొంచెం ఈ మూవీకి కొంచెం తగ్గొచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు అఖండ లేదు కాబట్టి ఓకే, చాలామంది వెళ్తారు, మామూలుగా వెళ్తారు ఎక్కువ మంది. బట్ ఇప్పుడు అఖండ లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువ మంది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వాళ్ళతో అన్నగారు వస్తున్నారు మూవీ ఉంది, సో దాంతోపాటు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, మన తెలుగు సైడ్ కార్తీ ఫ్యాన్స్ ఎక్కువ, మ్యాక్సిమం దానికే వెళ్తారు. నేను రెండింటికి వెళ్తాను అనుకోండి. ఫస్ట్ ఏదైతే అది మ్యాక్సిమం ఆ రోజు 2 రివ్యూస్ మీకు వస్తాయి. ముందు రివ్యూస్ రాలేదు, సో దానికి ఏమనుకోకండి. ఆంధ్ర కింగ్ తాలూకా వీడియోస్ చాలా అంటే నేను తీశాను, బట్ ఇక వీడియో చేసేంత టైం లేక నేను మూవీకి అయితే వెళ్ళాను. నాకైతే ఓకే బాగానే అనిపించింది, ఎక్కువ పెద్ద బ్లాక్ బస్టర్ అన్నట్టు అనిపించలేదు. ఓకే, బాగానే ఉంది. అండ్ ఈ ట్రైలర్ మూవీ అంతా హీరో బజార్ నడుస్తుంది, హీరోయిన్ మీద అయితే నడుస్తుంది. ఓకే, అది అర్థమైంది. అండ్ పోలీస్ క్యారెక్టర్ మాత్రం నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఆ సినిమా నాకు గుర్తు రావట్లేదు. ఆ సినిమా పేరు యూట్యూబ్లో లాంచ్ అయింది అనుకుంటా మూవీ. అతనేనా అని అనిపిస్తుంది, అతనో కాదో నాకు తెలియదు. బట్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ట్రైలర్లో కొన్ని సీన్స్ చాలా నచ్చాయి. అండ్ మెయిన్ ఏంటంటే సినిమా అంతా ఒక యాక్షన్ సీక్వెన్స్లో వెళ్తున్నట్టు ఉంది, మొత్తం లవ్ స్టోరీ మీద. సో ఖచ్చితంగా బాగుంది. సో నేను వెళ్ళి చూసే చెప్తాను మీకు ఎలా ఉందనేది. అప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.